మధ్య ఎక్కువగా మాస్ సినిమాలే కదా వస్తున్నాయి. పైగా మన హీరోలంతా కత్తులు గన్నులు పట్టుకొని బాగా రఫ్ గా మారిపోయారు. అందుకే కాస్త ట్రాక్ మార్చి సాఫ్ట్ కథల వైపు వెళ్తున్నారు కొందరు హీరోలు. చాలా రోజుల తర్వాత తెలుగులో కొన్ని ప్రేమ కథలు వస్తున్నాయి. పైగా అవన్నీ క్రేజీ హీరోలే చేస్తున్నవి. మరి ప్రేమ పాటలు చెప్తున్న ఆ హీరోలు ఎవరు? చూస్తున్నారా సిద్ధు జొన్నలగడ్డ ఎంత రొమాంటిక్ గా కనిపిస్తున్నారో. డీజే టిల్లుతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ హీరోకి జాక్తో అనుకోని ఫ్లాప్ ఎదురైంది. దాంతో తనకి కలిసొచ్చిన రొమాన్స్ వైపు అడుగులేస్తున్నారు సిద్ధు. నీరజ కోణ తెరకెక్కిస్తున్న తెలుసు కథలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది ఈ ట్రాంగిల్ లవ్ స్టోరీ. కేవలం సిద్ధు మాత్రమే కాదు, మరికొందరు కుర్ర హీరోలు కూడా ప్రేమ కథలోనే వస్తున్నారు. ఎప్పుడూ థ్రిల్లర్స్ ని చేసే అడవిశేష్ సైతం డెకాయిడ్ తో ప్రేక్షకులని కొత్త రకం ప్రేమ కథకి పరిచయం చేయబోతున్నారు. రామ్ పోతినేని దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకాలో సాఫ్ట్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో రైటర్, సింగర్ గా మారిపోయారు రామ్. శర్వానంద్ సైతం సామజ వర్గమన దర్శకుడు రామ్ అబ్బరాజుతో నారి నారి నడుమ మురారి అనే క్యూట్ లవ్ స్టోరీ చేస్తున్నారు. అలాగే నవీన్ పొలిశెట్టి సంక్రాంతికి అనగనగా ఒక రాజంటూ మీనాక్షి చౌదరితో వస్తున్నారు. కిరణ్ అబవరంతో చెన్నై లవ్ స్టోరీ అనే ప్రేమ కథను తీసుకొస్తోంది బేబీ టీమ్. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ లో ప్రేమ కథలు కనిపిస్తున్నాయి.